నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా ఒకరోజు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండా నీ డైరెక్ట్గా మీ మామ పుణ్యాన. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాపం నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలసుగా తీసుకున్నారు. ఎందుకు మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి, ఎప్పుడు బీజేపీకి పోతాడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎడు పోతాడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ నువ్వు. ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజు నువ్వు, కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే ఇక నీ పిచ్చి ముచ్చటే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి విపక్షంలో ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదైనా బట్టగాల్చి మీదేస్తామంటే తస్మాత్ జాగ్రత్త హరీష్. అటువైపు వాడు తిక్కలోడు కేటీఆర్. ఈ నలుగురు జనాన్ని ముందు చూస్తే కథం ఆగడు ఏందో. రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన అంటుడు మొన్ననే చూసిన నేను, 9 నెలలు 11 నెలలకే కాకుండా 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు పుట్టినప్పుడు ఏమనాలి రేవంత్ రెడ్డిని అంటే, మరి 9 సంవత్సరాలకు నీకేం కావాలి, నిన్నేమనాలి? నువ్వు మీ అయ్యా మీ బావ మీరందరు కలిసి చేసిన దాని మీద. ఇలా ప్రజాపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎంత కోరుకుంటున్నారో, ఇంకా ప్రభుత్వం నుంచి కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించిండ్రా? అంటారు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఒరే ఇంకొక్కటి నేను అంటున్నా, మీరు చూసుకోండి, మేము పెట్టిన ప్రతీది మినిమం 100 రూపాయలు ఎక్కువ పెట్టిండ్రు మీరు, ఏదైనా ఏ పథకమైనా. అంటే ఏంది, ఆ రోజేమో వాళ్ళు 2500 పెడితే మనం 3000 పెడదాం, వాళ్ళు 5000 పెడితే మనం 6000 పెడదాం, ప్రతి పథకం అన్నిట్లలో మరి మీరు చేసిండ్రు. అంటే మీకు కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చినట్టేనా ఆ రోజు? మొత్తం రాష్ట్ర ఖజానాను పూర్తిగా అడుగంటుగా